టైటిల్స్, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్. ఈ 3 థింగ్స్ వల్ల ఆల్గారిథంకి అర్థమవుతుంది ఈ వీడియో దేని గురించి అన్నది, అండ్ ఈ కంటెంట్ ఎవరికి రికమెండ్ చేయాలి అని డిసైడ్ చేస్తుంది. దీన్ని కరెక్ట్గా యూజ్ చేస్తే కరెక్ట్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది, వైరల్ అవుతుంది. బట్ చాలామందికి దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు. టైటిల్లో పెట్టాల్సింది డిస్క్రిప్షన్లో పెడుతున్నారు, డిస్క్రిప్షన్లో పెట్టాల్సింది ట్యాగ్స్లో పెట్టాల్సింది టైటిల్లో పెడుతున్నారు. దీనివల్ల ఛానల్ గ్రో అవ్వదు. సో ఇవాళ టాపిక్ హౌ టు రైట్ పర్ఫెక్ట్ టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్. టైటిల్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వ్యూవర్ ఫస్ట్ దాన్ని చూసి ఈ వీడియో చూడాలా వద్దా అని డిసైడ్ చేస్తాడు. సో షార్ట్ అండ్ ఈజీగా ఉండే టైటిల్ని పెట్టాలి. 100 words మనకి లిమిట్ ఉంటుంది. జనాలు అందరూ 100 keywords పెట్టి ఏదేదో చేసి లాస్ట్కి అసలు CTR లేకుండా చేస్తారు. టైటిల్ని మ్యాక్సిమం 70 wordsలో క్లోజ్ చేయండి. ఎందుకంటే 2 reasons. మెయిన్లీ ఆడియన్స్కి అటెన్షన్ తగ్గిపోతుంది. వాళ్ళు అదే పనిగా టైటిల్స్, థంబ్నెయిల్స్, డిస్క్రిప్షన్ చూసి డిసైడ్ చేసుకునే టైం అంతా ఉండదు. వాళ్ళేదో ర్యాండమ్గా క్లిక్ చేస్తారు, దాన్ని మనం హ్యాక్ చేయాలి. సెకండ్, 70 కన్నా ఎక్కువ పెడితే లాస్ట్ ఎండ్ వ్యూవర్కి కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ బీస్ట్ లాంటి యూట్యూబర్స్ని చూస్తే టైటిల్ వెరీ సింపుల్ అండ్ అండర్స్టాండబుల్గా ఉంచుతారు. సో మ్యాక్సిమం 70 wordsలో క్లోజ్ చేయండి. అందులోనే హ్యూమన్ ఎమోషన్స్, ఎగ్జైట్మెంట్, ఫియర్, యాంగ్జైటీ యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్, హ్యాక్స్ ఫర్ జాబ్ ఇంటర్వ్యూ, ఇది టైటిల్. దీన్ని క్యూరియాసిటీ యాడ్ చేయడానికి ఇలా పెడుతున్నాను. సెల్ఫ్ ఇంట్రడక్షన్, హ్యాక్స్ HRs నెవర్ టెల్ యూ, సీక్రెట్ రివీల్డ్. ఫియర్, డోంట్ మిస్ దీస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ హ్యాక్స్, సీక్రెట్స్ ఎవ్రీవన్ యూజెస్. ఇంకా అర్జెన్సీ క్రియేట్ చేయడానికి లాస్ట్ మినిట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ హ్యాక్స్ యూజ్ బిఫోర్ యువర్ ఇంటర్వ్యూ, ఒక అర్జెన్సీ క్రియేట్ అవుతుంది. తర్వాత ఇంకా ఎమోషన్, ఐ ఫెల్ట్ అంటిల్ ఐ లెర్న్ దీస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ హ్యాక్స్. ఇందులో ఎమోషన్ ఉంది, రిలేటబిలిటీ ఉంది. తర్వాత అథారిటీ, పవర్, అంటే పవర్ఫుల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ హ్యాక్స్ టు ఇంప్రెస్ హెడ్. తర్వాత డిస్క్రిప్షన్కి వద్దాం. డిస్క్రిప్షన్ ఎలా రాస్తారు అంటే వ్యూవర్కి క్యూరియాసిటీ క్రియేట్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, 1 insult, 1 turning point. This story will show you how pain can transform into power in 3 minutes. నెక్స్ట్, వీడియో చూడడానికి వాళ్ళకి రీజన్ ఇవ్వాలి. మనం ఈ వీడియో నుండి ఏం గెయిన్ అవుతారో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎగ్జాంపుల్, ఇన్ దిస్ వీడియో యూ విల్ డిస్కవర్ హౌ స్మాల్ లెసన్స్ ఇన్ లైఫ్ క్రియేట్ బిగ్గెస్ట్ చేంజెస్. వాచ్ టిల్ ద ఎండ్, యూ విల్ సీ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ స్టోరీ. తర్వాత ఎంగేజ్మెంట్ అండ్ CTS. ఆస్క్ దెమ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎగ్జాంపుల్, if this story connects with you, share it with someone who needs this reminder today. Don't forget to subscribe for more Telugu motivational stories every week. ఇంకా నెక్స్ట్ SEO. ఇందులో కీవర్డ్ రిచ్ సెంటెన్స్ మనం యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాది మోటివేషన్ నిచ్ కాబట్టి నేను ఇలా రాస్తాను. This video is about Telugu motivation, life-changing stories, inspirational lessons, and emotional storytelling. If you are searching for motivational videos in Telugu, life, success stories, or daily inspiration, this is for you. So, maximum మనం keyword rich ఉండే keywordsని మనం డిస్క్రిప్షన్లో పెట్టాలి. తర్వాత హ్యాష్ ట్యాగ్, ప్లేలిస్ట్ అండ్ లింక్స్. ఒక
3 to 5 హ్యాష్ ట్యాగ్స్ పెడితే సరిపోతుంది. నేను ఇందులో మోటివేషన్, తెలుగు స్టోరీస్, లైఫ్ లెసన్స్ పెడతాను. తర్వాత ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ వీడియోలో క్రియేట్ చేస్తున్నాను, అది నా ఫస్ట్ వీడియో చూడండి. తర్వాత లింక్స్, ఇలాంటి వీడియో కోసం ఫాలో చేయని అని చెప్పి లింక్స్ పెడతాం. తర్వాత లాస్ట్ది ట్యాగ్స్. వేర్ టు అప్లోడ్ ట్యాగ్స్. ట్యాగ్స్ జనరల్గా వ్యూవర్కి విజిబుల్ ఉండవు, అది యూట్యూబ్ సిస్టమ్ కోసం ఉంటాయి. యూట్యూబ్ సిస్టమ్ మన వీడియోలో ఏముందో, దేనికి సంబంధించిందో అది కేటగరైజ్ చేసుకోవడానికి. ఇంకా పర్పస్ ఆఫ్ ట్యాగ్స్ అంటే, ట్యాగ్స్ ఫస్ట్ లాగా పవర్ఫుల్ ఏం కాదు. ఇప్పుడు 2025లో అల్గోరిథం ఇంప్రూవ్ అయింది కాబట్టి టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ కంటెంట్ మీదే ఎక్కువ డిపెండ్ అవుతుంది. బట్ స్టిల్ యూస్ఫుల్ ఫర్ కరెక్ట్ మిస్స్పెల్లింగ్స్, యాడింగ్ సినోనిమ్స్, కవరింగ్ మల్టిపుల్ లాంగ్వేజెస్, ఫ్రేజెస్ ఇలా. తర్వాత ట్యాగ్స్ ఎలా చూస్ చేసుకోవాలి. మెయిన్ కీవర్డ్స్తో స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాది మోటివేషనల్ రీచ్ కాబట్టి తెలుగు మోటివేషనల్ వీడియో, లైఫ్ చేంజింగ్ స్టోరీ, తెలుగు ఇన్స్పిరేషన్. ఇంకా వేరియేషన్స్, లాంగ్ టైల్ యాడ్ చేయండి. ఎగ్జాంపుల్ సక్సెస్ స్టోరీ ఇన్ తెలుగు, మోటివేషనల్ స్పీచ్ ఇన్ తెలుగు, షార్ట్ తెలుగు స్టోరీ. తర్వాత కామన్ మిస్స్పెల్లింగ్స్, ఆల్టర్నేటివ్స్ యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ మోటివేషన్ తెలుగు, ఇన్స్పిరేషన్ వీడియో తెలుగు. మన వీడియో డిస్కవర్ అయ్యేలాగా, అంటే ఇప్పుడు ఆడియన్స్ ఎలా సెర్చ్ చేస్తారో అది మీరు ఆలోచించి ఈ ట్యాగ్స్ రాసుకుంటే వీడియో ర్యాంక్ మంచిగా అవుతుంది. కాబట్టి ట్యాగ్ లిమిట్స్ వచ్చి 500 క్యారెక్టర్స్ ఫర్ ట్యాగ్స్. అండ్ నా సజెషన్ 10 to 15 రిలవెంట్ ట్యాగ్స్ యూస్ చేయండి. అండ్ ర్యాండమ్గా స్పామ్ ఉండేవి యాడ్ చేయొద్దు, మీ నీడ్స్ రిలేటెడ్ మాత్రమే యాడ్ చేయండి. తర్వాత మీరేం చేస్తారంటే ఈ ట్యాగ్స్ అన్ని కాపీ పేస్ట్ చేస్తారు. అలా బ్లైండ్గా పెట్టకుండా ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్లో వెళ్ళి వాళ్ళు ఎలా సెర్చ్ చేస్తారో అలా ట్యాగ్ని రాయడానికి ట్రై చేయండి. తర్వాత టైటిల్ ప్లస్ ఫస్ట్ 150 క్యారెక్టర్స్ ఆఫ్ డిస్క్రిప్షన్ ప్లస్ ట్యాగ్స్ షుడ్ ఆల్ కనెక్ట్ సేమ్ కీవర్డ్స్. కంక్లూజన్, ఇంత చేశాక వ్యూస్ వచ్చేస్తాయా అన్న క్వశ్చన్ మీకు వస్తుంది. బట్ వైరల్ అవ్వకపోయినా వీడియో ర్యాంక్ అయితే అయిపోతుంది, విచ్ కెన్ బి ఈజీలీ డిస్కవర్డ్. అందరూ ఇలా పెట్టేస్తే అందరికీ వ్యూస్ వచ్చేస్తాయి కాబట్టి అందుకే యూట్యూబ్ మేజర్లీ డిపెండ్ అయ్యేది CTR, AVD అండ్ APV. ఈ నెక్స్ట్ వీడియోని క్లిక్ చేసి అది కూడా తెలుసుకోండి.